ఈ మాట గుర్తుంచుకుందాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 24 2వ అధ్యాయం 24 అండి. నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభుని బట్టి, శీఘ్రంగా అంటే జల్దీ తొందరగా రావాలనుకుంటున్నాను. 24లో మరియు నా సహోదరుడును మీ జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అవసరమని అక్కరమని నేను అనుకున్న అక్కరనే. అతడు రోగి ఆయనని మీరు విన్నారు. అతడు మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని మిగులు అపేక్ష గలవాడే విచారపడుతున్నాడు. నిజంగా అతడు రోగి సావులకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండాకై నన్ను కనికరించను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, ఈ మాట గమనించండి, తన ప్రాణాన్ని లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధంగా ఉన్నాడంట. కనుక పూర్ణానందముతో ప్రభునందు ఎపఫ్రోదితును చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. నేను కూడా ఎంతో అనారోగ్యంగా ఉన్నాను. నాకున్న అనారోగ్యతలు నాకు తెలుసు. మరి ఇక్కడికి మొన్న కూడా నేను రాలేని పరిస్థితిలో ఉన్నా. నన్ను నేను గెట్టుకుంటా నన్ను నేను నెట్టుకుంటా వచ్చాను. ఇవాళ కూడా రాత్రి సమయం ఫోన్ చేశాడు నాకు. అంకుల్ మీరు రావాలి అంకుల్, ఆశీర్వాదం వాళ్ళ అన్నయ్య గారు రావాలంటే, నేను పోదునా వద్దా ప్రభా, ప్రయాణం చేయాలా వద్దంటే నీకు బలం ఇస్తా, నేను శక్తి ఇస్తా, నేను నిన్ను పంపుతున్నా, వెళ్ళాలా అక్కడ వాక్యం చెప్పేది. నేను ఇంకోటి నేర్చుకున్నాను. వినడానికి ఎంత సంతోషమో నాకు చెప్పడానికి కూడా అంత సంతోషం, చెప్పడానికి ఎంత సంతోషమో వినడానికి కూడా అంత సంతోషం. ఇక్కడ ఏదన్నా అర్హతలు, ఆధిక్యతలు, ఘనతలు, గౌరవాలు నాకు ఇవ్వాలని నేను ఇక్కడ ఏ మీటింగ్లో కూడా కోరుకోను. నేను దేవుడు ఛాయిస్ ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటా, ఛాయిస్ లేకపోతే దొరకకపోతే దాన్ని మాత్రం మరి నేను వదులుకుంటా, సంతోషంగా ఉంటా దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని నిమిత్తం ఇది మాట అప్పుడప్పుడు చదువుకుంటుండండి. సేవకులు, విశ్వాసులు, పరిచర్య చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు గుర్తుంచుకోవాలి ఈ మాటలన్నీ. చూడండి దయచేసి 29లో నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చడానికి అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. 2:29 క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణానందముతో ప్రభునందు అతను చేర్చుకొని అట్టి వారిని ఘనపరచు. ఊపిరినంత వరకు ప్రభు సేవలో మనం ఉండాలండి. ప్రభు సేవలో మనం ఉండాలి. ప్రభు సేవలో మనం కష్టపడాలి. వీళ్ళారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదు, ప్రభువు నిమిత్తం చనిపోవడానికి మనం రెడీగా ఉండాలి. పౌలు గారు ఏమంటారు, యెరూషలేముకు పోవద్దయ్యా, అక్కడ బంధకాలు, కష్టాలు, కొట్టడం, తిట్టడం అవన్నీ అందరూ అక్కడ కాచుకుని ఉన్నారు, నువ్వు ఆగిపోవడం చాలా మంచిదని పౌలు గారిని అపోస్తల కార్యాలలో చెప్తారు. ఆయన ఏమన్నాడు, మీరు చెప్పిన మాట బాగుంది, నా క్షేమం కోరారు, నా బ్రతుకు కోరారు, ఇంకా కొంతకాలం నేను బ్రతకాలని, ఇంకా ఆగిపోతానులే అనలే. ఎందుకు మీరు నాకు ఇలాంటి అధైర్య మాటలు చెప్పి ధైర్యం పరచకుండా నాకు అధైర్యము, భయము, భీతి పుట్టిస్తున్నారు? ప్రభు పని నిమిత్తం నేను బంధించబడ్డం కాదు, చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడున్నాయండి ఆ మాటలు? గుర్తున్నాయా మీకు? దయచేసి ఈ మాటలు చదువుకుందాం. నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకు మీరు నన్ను ఇలాగ భయపెడుతున్నారు? ఎందుకు ఇలాగ నన్ను చేస్తున్నారు? నన్ను పోవద్దని ఎందుకు అంటున్నారు? దయచేసి అపోస్తల కార్యాలలో ఈ మాటలు ఉన్నాయి. 17వ అధ్యాయంలో లేక మరి అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం. వాళ్ళందరూ వచ్చి పౌలు మీద ప్రేమతో ఏమంటున్నారో చూడండి. 11వ వచనం, 21:11 అపోస్తల కార్యం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టును అలా మనిషిని ఇలా బంధించి అన్ని జనుల చేతికి అప్పగించునని
పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా నేను ఈ మాట వినేటప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళొద్దని అతన్ని బతిమాలుకుంటాం కానీ పౌలు చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని. ఈ మాటలన్నీ అప్పుడప్పుడు చదవండి, నెమరు వేయండి, యాద్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. ఎప్పుడు నెమరు వేయండి లూకా 2:19 ప్రకారం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకున్నది. ఈ మాటలన్నీ యాద్ చేసుకుంటుండాల. యాదంటే మీకు అర్థమవుతుందో లేదో, ఆశీర్వాదం ప్రతిదినం గుర్తుకొస్తున్నాడు. చనిపోయింది నేను మొన్న అనుకో, మరి కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతా. అట్లా ఆశీర్వాదం గుర్తుకొచ్చినట్లు ఎప్పుడు దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని సహవాసము, దేవుని వాక్యంలో బైబిల్లో ఉన్న మాటలన్నీ యాదకొస్తుండాల, మైండ్కి వస్తుండాల. మర్చిపోవద్దు, మర్చి తిరగొద్దండి, మర్చి తిరగొద్దు. ఎప్పుడు గుర్తుంచుకోవాలా, మనమందరం ఈ భూమి మీద ఎవరో